వెల్కమ్ టు ఫైన్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సీనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మంచి నోటిఫికేషన్ చూస్తున్నామండి. ఇక్కడ సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. 12 తారీఖు ఏప్రిల్ 2021 నుండి మనం అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ 5వ తారీఖు మే 2021 వరకు ఉందండి. సో ఇక్కడ మనము డాక్యుమెంట్స్ అన్ని మనం రెడీ చేసుకోవాలండి. ఇంపార్టెంట్ నోట్, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ది డీటెయిల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ వైల్ అప్లోడింగ్ దియర్ అప్లికేషన్స్ అండ్ అప్డేటింగ్ ది ఓటీఆర్ ఇఫ్ నెసెసరీ. సో మీరు అప్లికేషన్ అప్లోడ్ చేసే క్రమంలో ఆధార్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కమ్యూనిటీ సర్టిఫికేట్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోండి అప్లై చేసే క్రమంలో. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ మరియు వేకెన్సీస్ విషయానికి వస్తే చూడండి. సీనియర్ అసిస్టెంట్ ఇన్ పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీలో 15 వేకెన్సీస్ ఉన్నాయండి మనకు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇన్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 102 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ మనం డీటెయిల్స్లో చూద్దాం. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హ్యాస్ స్పెసిఫైడ్ బై ది యూనివర్సిటీస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి, యూనివర్సిటీ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ మరియు బీసీఏ డిగ్రీ లేదా a degree with computer science as one of the elective subject and a pass in government technical examination in typewriting English by the lower grade. సో ఈ క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా ఉండాలి. ఉన్న వాళ్ళు మీరు అప్లై చేయండి, త్వరపడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మినిమం ఏజ్ గ్రూప్ చూద్దాం. 18 years మినిమం ఏజ్ గ్రూప్ అండి. మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ 34 years ఉంది. Age relaxation, the upper age limit prescribed above is however relaxable in the following cases. Okay, category of the candidates ఇక్కడ చూడొచ్చు. మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ చూడండి మీరు ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే అండి, ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఇచ్చారు. మనం చూద్దాం. 5 years ఇక్కడ ఇచ్చారు. మనకు రెగ్యులర్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఇచ్చారు. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఎవరైనా పని చేసిన ఉన్న వాళ్ళకి 3 years ఇచ్చారు రిలాక్సేషన్. ఎస్సీఎస్టీ మరియు బీసీ విద్యార్థులకు 5 years ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఇచ్చారు. రిమిటెన్స్ ఆఫ్ ఫీ చూద్దాం. ఇక్కడ ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 టువర్డ్స్ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ. దిస్ అపార్ట్ ద అప్లికెంట్ హ్యావ్ టు పే 80 టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. ప్రాసెసింగ్ కోసం మనకు 200 రూపీస్ టీఎస్పీసీ మనం పే చేయాల్సి ఉంటుంది. 80 రూపీస్ అప్లికేషన్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ మనం పే చేయాల్సి ఉంటుందండి. కేటగిరీ వైజ్ ఇక్కడ చూడొచ్చు మీరు. మళ్ళీ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఓకే వ్యూవర్స్, సో టెస్ట్ సెంటర్స్ ఇక్కడ చూడండి మీరు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్లో ఈ విధంగా మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్. అప్లికేషన్ హ్యావ్ టు చూస్ ఎనీ 5 centers ఆర్డర్ ఆఫ్ ది ప్రిఫరెన్స్. మీరు ఒక 5 centers కంపల్సరీ ఆర్డర్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వ్యూవర్స్. సో ఇక్కడ హౌ టు అప్లోడ్ ది అప్లికేషన్ ఫామ్ చూడండి మీరు. యూజర్ గైడ్ మొత్తం చదవండి. తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నా www.tspsc.gov.in వెబ్సైట్లో మీరు వెళ్ళి డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూడొచ్చు. లేదా మీరు చూస్తున్న వీడియోలో కూడా మేము డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ స్టెప్ 1 చూడండి. స్టెప్ 2 చూడండి. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు విజిట్ tspsc.gov.in to submit application and click on the link with notification number and name provide TSPSC ID and date of birth to proceed further. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఐడి ఉంది. ఆల్రెడీ మీరు ఐడి ఉన్న వాళ్ళైతే ఐడి క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ కావచ్చు. దెన్ నెక్స్ట్ లేని వాళ్ళు ఏం చేయాలంటే మీరు క్రియేట్ చేసుకోండి, అన్ని డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోండి. తర్వాత స్టెప్ నెంబర్ 3లో చూడండి. ఆఫ్టర్ ఇమీడియట్లీ ఎంటరింగ్ ది అబౌవ్ డీటెయిల్ ద అప్లికెంట్ విల్ గెట్ పేమెంట్ గేట్వే. ఓకే, గేట్వే వస్తుందండి. ఇక్కడ మీరు గేట్వే వెళ్ళిన తర్వాత ఫీజు సిస్టమ్ ఆటోమేటిక్ మీకు తీసుకెళ్తుంది. మీరు ఫీజు కట్టడం జరుగుతుంది. తర్వాత స్టెప్ నెంబర్ 5 చూడొచ్చు మీరు.
After payment of fee, the PDF application will be generated which contains the particulars furnished by the candidates. మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్ మొత్తం వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, candidate shall note that the detail available with OTR database at the time of submitting the application will be considered for the purpose of this notification. Okay, handwritten typed photocopies outside printed applicant will not be accepted and liable for the రిజెక్షన్. ఓకే, హ్యాండ్ రిటర్న్ కానీ టైప్ మ్యాటర్ మనకు సంబంధం ఉండండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా ఇక్కడ మీరు చూడండి సిలబస్ కానీ వేకెన్సీస్ డీటెయిల్డ్ వేకెన్సీ కూడా ఉంది. మీరు అప్లై చేసే క్రమంలో వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు చాలా జాగ్రత్తగా. ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా డీటెయిల్గా మీరు చూడండి. ఇక్కడ మన సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్లో ఇక్కడ చూడండి, ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ మరియు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయండి. బీసీడీ, బీసీఈ కేటగిరీ చెందిన విద్యార్థులకు వేకెన్సీస్ చాలా తక్కువ లేవండి, ఇక్కడ చాలా తక్కువ కూడా ఉన్నాయి వేరే కేటగిరీ వాళ్ళకు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లో కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ మంచి పోస్టులు అండి ఇవి. కాకపోతే ఓసీ, బీసీఏ, బీసీబీ మరియు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకే వేకెన్సీ ఉన్నాయి వ్యూవర్స్. సో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్లో ఇక్కడ చాలా వేకెన్సీ ఉన్నాయి. ఆల్ కేటగిరీస్ కలిపి మనకు దాదాపుగా 102 వేకెన్సీ ఉన్నాయండి. సో ఎక్కడైనా అప్లై చేయండి ఛాన్స్ ఉంది మనకు. సో ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఈ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఏ బ్యాంక్ నుండైనా మీరు పేమెంట్ చేయొచ్చు. సో ఇక్కడ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీ మరియు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో. ఇక్కడ మీరు చూడొచ్చు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2, 2 పేపర్స్ ఉన్నాయి మనకు. జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ ఉన్నాయి. 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ మన టైం ఇవ్వడం జరుగుతుంది. సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా స్టాండర్డ్ అండి ఇది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి 150, డ్యూరేషన్ టైం 150 ఉంది, మ్యాక్సిమం మార్క్స్ కూడా 150, టోటల్ మార్క్స్ కలిపి మనకు 300 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ సిలబస్ చూడండి, జనరల్ పేపర్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో మనకు దాదాపు 12 సెక్షన్స్ ఉన్నాయి, 12 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ తెలంగాణ, Indian Constitution and Polity with focus of local self-government, Society, Culture, Heritage, Arts, Literature of Telangana, Policies of Telangana State, History of Modern India with famous focus on Indian national movement, History of Telangana with a special emphasis on movement for Telangana statehood, Basic English 10th standard ఉందండి. సో ఇక్కడ సెకండ్ పేపర్ మనకు ఇక్కడ చూడొచ్చు మీరు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. మళ్ళీ ఇక్కడ మనకు కేటగిరీస్ ఇచ్చారు, 6 కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు 6, 7 ఉన్నాయి, 8 కేటగిరీస్ ఉన్నాయండి. సో ఇక్కడ ఫస్ట్లో చూడొచ్చు మీరు మెంటల్ ఎబిలిటీ, నెంబర్ 2 లాజికల్ రీజనింగ్, నెంబర్ 3 కాంప్రహెన్షన్, నెంబర్ 4 న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్, నెంబర్ 5 బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, మైక్రోసాఫ్ట్ ఆటోమేషన్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్ ఆఫ్ డేటాబేస్. సో వ్యూవర్స్, ఇదండి మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చిన మంచి నోటిఫికేషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ www.tspsc.gov.in వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడండి. సో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంటుంది. సో థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీకు లైక్ ఇవ్వండి వ్యూవర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫైన్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్.